ఆన్లైన్ షాపింగ్. బట్ 10th రిజల్ట్స్ అయితే వచ్చాయి కదా, అందరూ 10th స్టూడెంట్స్ అందరికీ బిట్ కన్ఫ్యూజ్డ్గా ఉంటారు వాట్ నెక్స్ట్ అని. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అనమాట. ఈ వీడియో ఎండ్ అయ్యేలోపు మీరు 10th తర్వాత ఏం చూస్ చేసుకోవచ్చు, లైక్ వాట్ ఆప్షన్స్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ ద నెక్స్ట్ 2 to 3 years. అదే మీ ఫ్యూచర్ కెరియర్ కూడా ఎలా గైడ్ చేస్తుంది ఫర్దర్గా అనేది ఈ వ్లాగ్ మొత్తం అయ్యేలోపు, మొత్తం కాకపోయినా కొంచెం టిప్స్ అయితే ఐ కెన్ గివ్ యూ. సో ఇట్స్ వెల్కమ్ టు యువర్ మిస్ లిటిల్ ల్యాంప్ స్టూడియో విత్ అ స్టూడెంట్ వ్లాగ్. ఇది జస్ట్ వ్లాగ్ కోసం కాదండి, నేను నా టైంలో ఉన్నప్పుడైతే ఐఎమ్ వెరీ కన్ఫ్యూజ్డ్ అబౌట్ వాట్ టు చూస్ యాజ్ మై కెరియర్. ఇంటర్లో ఏ ఆప్షన్, బైపీసీ, ఎంపీసీ, మెనీ ఆప్షన్స్. మనకున్నది వేరు, మన పేరెంట్స్కి ఉన్నది వేరు, మన సిస్టర్ బ్రదర్ని అడుగుతాం. ఇట్స్ రియల్లీ గ్రేట్, అందరూ ఒక్కొక్క ఆప్షన్ చెప్తారు. బట్ స్టిల్ మన ఎక్కడో దగ్గర బిట్ కన్ఫ్యూజ్డ్ లైక్ ఇది. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద టాపిక్, ఫస్ట్ I really congratulate and appreciate all the 10th students who dedicated for the 1 year to get their best results in the 10th. మీరు చాలా కష్టపడి ఉంటారు. సింపుల్ పీపీటీ అయితే చూపిస్తా, అందులో లైక్ నెక్స్ట్ ఆప్షన్స్ ఏముంటాయి, మీరు ఇప్పుడు ఏం చూసుకుంటే ఫర్దర్గా ఎందులో చూస్ చేసుకోవచ్చు, నెక్స్ట్ ఏం కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయో అవి కూడా మీకు ఇందులో చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్ట్. మన ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఆఫ్టర్ నెక్స్ట్ టు 10th. సో మనం 2 years బాగా కష్టపడి మీరందరూ 10th అయితే కంప్లీట్ చేశారు. మీరు 2 years అని ఎందుకంటున్నారో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు కదా. ఎందుకంటే ఇప్పుడు స్కూలింగ్స్లో 9th స్టార్టింగ్ లేదా 9th ఎండింగ్ నుంచే మనకు స్టార్ట్ చేసేస్తున్నారు మన 10th కెరియర్ని. లైక్ హార్డ్లీ 1.5 year అయితే మనం ఇక్కడ చాలా కష్టపడుతున్నాం స్కూల్స్లో. డిసైడ్ వై దిస్ డెసిషన్ మ్యాటర్స్ యాక్చువల్లీ. ద పాత్ యూ చూస్ ఆఫ్టర్ 10th ఇస్ రియల్లీ మ్యాటర్స్ అ లాట్. ఎందుకంటే ఈ 10th అయిన తర్వాత ఏం చూస్ చేసుకుంటారో దాన్ని బట్టి మీ ఫర్దర్ ఆప్షన్స్ అనేవి వస్తాయి మనకి. లైక్ ఇంటర్ అయితే ఇంజనీరింగ్ ఆర్ డిగ్రీ, లేదా డిప్లొమా అయితే నెక్స్ట్ వాట్ ఆఫ్టర్ డిప్లొమా కెన్ చూస్ ఈజ్ ఆర్ ఫస్ట్ క్వశ్చన్. మనం ఏం చూస్ చేసుకుంటాం, లైక్ మీరు ఏం చూస్ చేసుకుంటారు అన్నది తెలుసుకోవాలంటే ముందు అసలు ఏం ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం మనం. ఇంటర్మీడియట్ అందరికీ తెలిసేది ఇంటర్మీడియట్. But apart from intermediate, we have diploma courses, ITI courses and vocational courses anamata. So get through what all those means first. Intermediate అనగానే ముందు మనకి గుర్తొచ్చేది సైన్సెస్, లేదా కంప్యూటర్ సైన్స్, లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఏం చూస్ చేసుకుందాం. సో ఇట్స్ యువర్ విష్ దట్. ఇప్పుడు మనకు ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఫస్ట్ ఉండేది సైన్సెస్ ఆప్షన్స్ ఏంటి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ బయాలజీ, ఫిజిక్స్. ఫర్దర్ మోర్ ఇట్ ఈస్ ఎక్స్టెండెడ్ అప్ టు ఎంబైపీసీ, 2 ఆప్షన్స్ కలిపి ఉంటాయి. అలాగే ఎంపీసీఎస్ ఫర్ సాఫ్ట్వేర్ ఇప్పటి నుంచే ప్రిపేర్ అయ్యామంటే గో విత్ ఎంపీసీఎస్. అండ్ డిప్లొమా కోర్సెస్ వచ్చేసరికి వీ హ్యావ్ లైక్ 1 to 3 years కోర్స్ ఉంటుంది ఇక్కడ. లైక్ యూ నీడ్ టు అటెండ్ అ పాలిసిట్ ఎగ్జామినేషన్స్, ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి వస్తుంది మనకి ఇక్కడ. అలాగే ఐటీఐ కోర్సెస్ కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ వీ హ్యావ్ సమ్ వొకేషనల్ కోర్సెస్. ఫస్ట్ తెలిసిందే సైన్సెస్ అంటే. ఇఫ్ కమింగ్ టు కమర్స్కి ఏముంటుంది, వీ హ్యావ్ బిజినెస్, ఫినాన్స్, మేనేజ్మెంట్ అండ్ సబ్జెక్ట్స్ వచ్చి అకౌంట్స్ అండ్ బిజినెస్ రిలేటెడ్ థింగ్స్ అయితే ఉంటాయి. వీ హ్యావ్ కెరియర్ పాత్స్ లైక్ సిఏ ఫర్దర్గా, ఆర్ ఇఫ్ యూ వాంట్స్ టు గో ఫర్ బిజినెస్ మేనేజ్మెంట్ యూ కెన్ డూ ఎంబీఏ. నెక్స్ట్ ఈజ్ అవర్ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్. లైక్ ఇట్ వాస్ లైక్ social languages or psychology study or historical or sociology, something like that. We have career paths like law, journalism, UPSC, some designs and teaching etc. వీటి కోసం అయితే మనకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. కమింగ్ టు డిప్లొమా కోర్సెస్, ఇట్ ఈస్ లైక్ ప్రాక్టికల్గా నేర్చుకొని దెన్ వీఆర్ లైక్ దట్ ఈస్ లైక్ వీఆర్ గోయింగ్ టు ట్రైన్ ఇన్ సర్టైన్ థింగ్స్. విల్ బి లైక్ 2 to 3 years ఆఫ్ కోర్సింగ్. లైక్ ఈ ఫీల్డ్లో వీ హ్యావ్ సమ్ 2 types, ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ కోర్సెస్. ఇంజనీరింగ్ అంటే మీకు తెలిసిందా, ఆఫ్ కోర్స్గా సివిల్కి సంబంధించింది ఉండొచ్చు, సిఎస్కి సంబంధించింది ఉండొచ్చు, టెక్నాలజీకి సంబంధించింది. అలాగే నాన్ ఇంజనీరింగ్కి వచ్చేసరికి యూ విల్ హ్యావ్ సమ్ ఫ్యాషన్ డిజైనింగ్ థీమ్ ఆర్ సమ్ హోటల్ మేనేజ్మెంట్ సెక్టార్స్, ఇందులో కూడా మీకు వస్తాయి. ఐటీఐ అండ్ వొకేషనల్ కోర్సెస్ మనందరం చదువు కోసమే అని చెప్పి ఏమి ఉండదు కదండి. కొంతమందికి ఎలక్ట్రీషియన్ వర్క్ నేర్చుకోవాలనిపిస్తుంది, లేదా మెకానిక్ వర్క్ నేర్చుకోవాలనిపిస్తుంది. లైక్ చదువు
ఒక్కటే కాదండి, లైక్ వీ హ్యావ్ సమ్ స్కిల్స్, ఈ స్కిల్ నా దగ్గర ఉంది, సో ఐ కెన్ డూ దట్ వర్క్ అన్న వాళ్ళు ఈ కోర్సెస్ నేర్చుకోవచ్చు. అండ్ వొకేషనల్ కోర్సెస్ ఈజ్ ఆల్సో లైక్ సమ్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ అనమాట. లైక్ ఇట్స్ నాట్ లాంగ్ టర్మ్, ఇట్ ఈస్ లైక్ వీ కెన్ హ్యావ్ 6 month డ్యూరేషన్, 10 month డ్యూరేషన్ ఆర్ 1 or 2 years వీ కెన్ లెర్న్ దిస్. ఫైనల్గా మీకు వచ్చేసరికి ఇవి కోర్సెస్ అనమాట, లైక్ ఇంటర్మీడియట్, డిప్లొమా, ఐటీఐ అండ్ వొకేషనల్ కోర్సెస్. ఇందులో మీ చూస్ చేసుకోవాల్సింది మీ ఇంట్రెస్ట్ బట్టి అనమాట. హౌ టు చూస్ ద రైట్ పాత్, మీరు రైట్ పాత్ ఎలా చూస్ చేసుకుంటాం అన్నది ఇంపార్టెంట్. ఈ 2 years or 3 years డిపెండ్ చేసుకొని మనం ఫర్దర్గా చదవాల్సిన థింగ్స్ కానీ లేదా మన కెరియర్ డెవలప్మెంట్ అనేది చాలా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ థింగ్ ఈజ్ మీ ఇంట్రెస్ట్ అండ్ స్ట్రెంగ్స్ ఏంటో మీరు తెలుసుకోవాలి, లేదా మీ పేరెంట్స్ హెల్ప్ తీసుకోండి. సమ్ కెరియర్ కోసం కన్సల్ట్ అయ్యి, లైక్ మన కజన్స్ కానీ, బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ ఉంటారు. సో వాళ్ళ దగ్గర అట్లీస్ట్ ఎంతో కొంత లైక్ ఇది చేస్తే ఏమవుతుంది, ఇది చేస్తే ఏమవుతుంది అన్న థింగ్స్ని మనం కొంచెం గ్రాప్ చేసుకోవాలన్నమాట. హౌ టు థింక్ ద పాయింట్ లైక్ ఇట్స్ గోయింగ్ టు ఎక్స్టెండ్ ఫర్ అ లాంగ్ టర్మ్. ఇంటర్ అవ్వాలి, డిగ్రీ అవ్వాలి ఆర్ గ్రాడ్యుయేషన్ అవ్వాలి, ఇవన్నీ ఒక మైండ్ సెట్తో పెట్టుకొని ఒక గోల్ని అయితే మనం చూస్ చేసుకొని మన ఫర్దర్ స్టెప్ అనేది డిసైడ్ అవ్వాలన్నమాట. అండ్ కెరియర్స్ మీద ఒకసారి రీసెర్చ్ చేయండి, లైక్ ఎలాంటి కెరియర్ కమింగ్ అప్లో ఎగ్జిస్ట్ అవుతుంది, ఏ వర్క్ ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, అసలు ఇప్పుడు ఎలా ఉంది అన్నది చేస్తే వీ విల్ గెట్ ఎన్ ఐడియా, లైక్ మనకి ఇలాంటి స్కిల్ ఉంది అన్న థింకింగ్ కూడా మనకు ఉంటుంది అనమాట. యువర్ జర్నీ ఈజ్ జస్ట్ బిగినింగ్ ఫర్ ద హోల్ ర్యాండమ్ కెరియర్. ర్యాండమ్ ఎందుకన్నానంటే వీ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు డిసైడ్. ఇక్కడ మనం చాలా థింగ్స్ డిసైడ్ అవ్వాలి. చూసింగ్ ద సబ్జెక్ట్ ఇట్ డజంట్ మ్యాటర్, చాలా థింగ్స్ని డిజర్వ్ చేసుకొని మనం ఫ్యూచర్కి డిజర్వ్ చేస్తూ ఫ్రంట్కి వెళ్ళాలన్నమాట. సో ఫైనల్గా వాట్ విల్ యూ చూస్ నౌ? ఇంటర్మీడియట్, ఎంపీసీ, బైపీసీ? సో మీకేది ఇంట్రెస్ట్ కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. ఐ హోప్ మీ అందరికీ నా వీడియో ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నా. ప్రతి 10th class స్టూడెంట్కి ఇది షేర్ చేయండి, ఏదో కొంచెమైనా హెల్ప్ అయ్యి ఫర్దర్ డెసిజన్ తీసుకోవడానికి అయితే హెల్ప్ అవుతుంది. ఐదర్గా ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరే పాత్ చూస్ చేసుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయడం మర్చిపోవద్దు.